హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రసాద్ రావుకి వార్నింగ్ ఇస్తున్న ధీరజ్. అసలు ప్రసాద్ రావు ఏం చేశాడు, వార్నింగ్ ప్రసాద్ రావుకు ధీరజ్ ఎలా ఇస్తున్నాడు అనేది ఇక ఈ వీడియోలో చూద్దాం. ఇక నర్మదా కోసం అయితే ఇక ప్రసాద్ రావు అయితే ఇక సామాన్లు కొనుక్కొని ఇక తన ఇంటికి రామరాజు ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అది చూసి వేదవతి, రామరాజు, నర్మదా, ప్రేమ అందరూ బయటికి వచ్చి ఇక నర్మదా అయితే ఇక ఇలా అడుగుతుంది, ఏంటి నాన్న ఏమో తీసుకొని వచ్చావు, ఏంటి ఆ లగేజీ అంటూ అనగానే ఇక ప్రసాద్ రావు అయితే ఇక అవి నీ నిత్య వస్తువులమ్మ, ఇక నీ కోసమని ఇక నేను బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఇక చిన్న చిన్న వస్తువులన్నీ తీసుకొని వచ్చాను అంటూ అనగానే ఇక నర్మదా అయితే ఏంటి నాన్న నీకు అసలు బుర్ర పనిచేస్తుందా, ఇక నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా అంటూ ఇక నర్మదా అయితే ఇక ప్రసాద్ రావును తిడుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రసాద్ రావు అయితే అదేంటమ్మా అలా అంటావు, ఇక ఇది ఎవరైనా ఇక తన బిడ్డకి పుట్టినింటి వాయినంగా ఇస్తారు, ఇక ఇవన్నీ అందరూ ఇచ్చేటి గిఫ్ట్సే అంటూ ఇక ప్రసాద్ రావు అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో ధీరజ్ అయితే ఏంటి నర్మదా నువ్వేం మాట్లాడుతున్నావు, ఇక మీ నాన్నతో ఇక తను తెచ్చిన సామాన్ని ఎందుకు వెనక్కి తీసుకొని వెళ్ళమంటున్నావు అంటూ ఇక సాగర్ అయితే ఇక నర్మదాపై కోప్పడతాడు. ఇక దాంతో వేదవతి అయితే అన్నయ్య గారు ఇక మీరు చేసింది చాలు, ఇక మా ఇంటిని మీరు విడగొట్టింది చాలు, ఇక ఇప్పుడు ఈ సామాను తెచ్చి ఇక మళ్ళీ మా మధ్య దూరాన్ని పెంచొద్దు, ఇక మేము ఈ సామాను కూడా కొనుక్కోలేనంత దీనస్థితిలో లేము అంటూ ఇక వేదవతి అయితే ఇక ప్రసాద్ రావుతో అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రసాద్ రావు అయితే ఇక వేదవతితో ఇలా అంటాడు, ఇక నీ పుట్టినింటి వాళ్ళు నీకు ఈ వాయనం ఇవ్వలేదని ఇక నువ్వు కూడా ఇక నీ కోడల్ని వద్దంటున్నావా అంటూ అనగానే ఇక వేదవతి అయితే ఇక సైలెంట్ అయిపోతుంది. ఇక దాంతో సాగర్ అయితే ఇక పదండి మామ, ఇక మనం ఆ లగేజ్ అంతా ఇక కిందికి దింపుదాము అంటూ ఇక వెళ్తారు. ఇక అది చూసి ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక సాగర్ అయితే ఇక ఆ లగేజ్ అంతా ఇక కిందికి దింపి ఇక తన రూమ్లో పెట్టుదామని ఇక పెడుతూ ఉంటే ఇక సాగర్ కాళ్ళపై అయితే ఇక డ్రెస్సింగ్ టేబుల్ పడుతుంది. ఇక దాంతో సాగర్ అయితే ఒక్కసారిగా అమ్మ అంటూ ఇక ఆ నొప్పి భరించలేక ఇక అమ్మ అంటూ అంటాడు. ఇక దాంతో వేదవతి అయితే ఇక చాలా బాధపడుతుంది. ఏరా నడిపోడా ఏమైందిరా అంటూ ఇక దగ్గరికి వెళ్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఏంట్రా ఇక అమ్మ అని పిలుస్తున్నావు, ఇక నువ్వు నీ కాలుపై దెబ్బ తాకితే ఇక నువ్వు ప్రసాద్ రావు మామ అంటూ పిలవాలి కానీ ఇక అమ్మ అంటున్నావేంట్రా, ఇక నీకు అమ్మ ఏం చేసిందిరా అంటూ ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా ఇక అమ్మ ప్రేమని దూరం చేసుకోవడం, ఇక నీకు అమ్మపై లేకపోయినా ఇక అమ్మకు నీకు ఎనలేని ప్రేమ ఉంటుందిరా అంటూ ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో సాగర్ అయితే ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక దాంతో ప్రసాద్ రావు అయితే ఇక మనము ఈ లగేజ్ అంతా ఇక రూమ్లో సర్దడానికి మనమెందుకు అల్లుడు, ఇక మీ ఇంట్లో చాలామంది కూలీలు ఉన్నారు కదా, ఇక ఆ రైస్ మిల్లులో పనిచేసే కూలీలు చాలామంది ఉన్నారు కదా, ఇక వాళ్ళకి డబ్బులు పారేస్తే ఇక వాళ్ళే దింపి పెడతారు అంటూ ఇక చాలా వ్యతిరేకంగా ఇక రామరాజు వైపు చూస్తూ ఇక ప్రసాద్ రావు అయితే ఇలా అంటాడు. ఇక ప్రసాద్ రావు మాటలు విని ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వేదవతి, ధీరజ్ వీళ్ళు కూడా ఏంటి అసలు మేనస్ లేకుండా మాట్లాడుతున్నాడు ఈ ప్రసాద్ రావు అని ఇక అనుకుంటారు. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక అవును మామయ్య, ఇక మా ఇంట్లో చాలామంది ఉన్నాము, ఇక కూలీ పని చేసేటోళ్ళు, ఇక రారా తిరుపతి మామ మనమంతా ఇక ఈ లగేజ్ని దింపుదాము అంటూ ఇక ధీరజ్ అయితే ఇక తిరుపతితో కలిసి ఇక ఆ లగేజ్ అంతా ఇక నర్మదా వాళ్ళ రూమ్లో సర్దుతారు. ఇక అది చూసి ఇంట్లో వాళ్ళైతే ఇక సైలెంట్ అయిపోతారు. ఇక అంతా లగేజీ సర్దడం అయిపోగానే ఇక అందరూ అయితే ఇక లోపలికి వెళ్తారు. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక ఇలా అంటారు, వదిన మా కోసం కొంచెం టీ పెడతావా, మేము చాలా టైర్డ్ అయిపోయాము అంటూ అనగానే
ఇక నర్మద అయితే ఇలా అంటుంది, ఇక మీ అన్నయ్య తెచ్చిన షుగరు, మీ అన్నయ్య ఇచ్చిన పాలు, ఇక అవన్నీ ఇక బస్తాలు బస్తాలు ఇక మా ఇంట్లో లేవు అంటూ ఇక నర్మద అయితే ఇక ధీరజ్కి సమాధానం చెప్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక ఇలా అంటాడు, నీకు నీ మామకి ఇక కుటుంబాన్ని విడదీయడం తప్ప ఇక భార్యకు కావలసిన నిత్యావసరాలు ఏంటి? ఇక తను టీ చేయాలన్నా, వంట చేయాలన్నా తనకేం కావాలి, కిరాణా సామాను అని కనీస జ్ఞానం లేదు కదరా. ఏమైనా ఇక ఎప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఇక నా ఆస్తి నా వాటా నాకెప్పుడు వస్తుందన్న ధ్యాస తప్పించి ఇక నా భార్యకు కావలసిన నిత్యావసరాలు ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించావారా అంటూ అనగానే ఇక ఇంతలో ధీరజ్ అయితే ఇక ప్రేమతో, ప్రేమ నువ్వైనా ఒక టీ తీసుకొని రమ్మా అంటూ అనగానే ఇక ప్రేమ అయితే కిచెన్లోకి వెళ్ళి ఇక టీ పెట్టుకొని వస్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక ఆ టీ తీసుకుంటాడు. ఇక తర్వాత తిరుపతి కూడా ఇక టీ తీసుకుంటాడు. ఇక దాంతో ఇక ధీరజ్ అయితే ఇలా అంటాడు, ఈ కుటుంబాన్ని విడదీయడానికి, ఈ కుటుంబంలో తన వాటా ఆస్తి వాటా తనకు రావడానికి ఇక ఈ మామ అల్లుళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక వాళ్ళు కూడా చాలా అలసిపోయారు ప్రేమ, ఇక వాళ్ళకు కూడా టీ ఇవ్వు అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఇక మొదటిగా సాగర్కి ఇద్దామని ఇక ఆ గీత దాటుతూ ఉంటుంది. ఇక అది చూసి వల్లి అయితే, ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు, మామయ్య గారికి ఎంత మాట వస్తుంది ఇక నువ్వు ఆ గీత దాటి వెళ్తే అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే ఏం పర్వాలేదులే వదిన, ఇక ఇప్పుడు వాళ్ళు చాలా అలసిపోయారు, ఇక వాళ్ళకు ఆ టీ చాలా అవసరం అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఇక సాగర్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ టీ ఇస్తుంది. ఇక దాంతో ప్రసాద్ రావు దగ్గరికి కూడా వెళ్ళి టీ ఇస్తూ ఉంటే ఇక ప్రసాద్ రావు అయితే ఇక ఆ టీని నాకేమీ వద్దు అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే లేదులే మామయ్య, ఇక మేము ఎలాగో కూలోళ్ళమే కదా, ఇక మాకు ఆ టీ కూడా డబ్బులు కట్టిద్దు అంటూ అనగానే ఇక ప్రసాద్ రావు అయితే ఇక ఆ టీ తీసుకుంటాడు. ఇక టీ తాగడం అయిపోగానే ఇక ప్రసాద్ రావు అయితేనే వెంటనే ఇక మీ కూలీ ఎంతో చెప్పు, ఇక ఇచ్చి వెళ్ళిపోతాను అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే ఇక మేము దింపిన సామానుకు ఇక 8,000, ఇక మీరు తాగిన టీకి ఇక 2 టీలకి ఇక 2,000, మొత్తం 10,000 మామయ్య అంటూ అనగానే ఇక ప్రసాద్ రావు అయితే ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇక అంత డబ్బేంటి మీకు అంటూ అనగానే ఇక అలానే ఉంటుంది మామయ్య, ఇక మా కూలీ అంటే ఇక మేము అలానే అడుగుతాము, ఇక మీరు చాలా డబ్బున్నోళ్ళు కదా, మీరు చాలా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఇక మీ అల్లుడు అంటూ ఇక అనగానే ఇక ఇంతలో నర్మద అయితే ఇలా అంటుంది, ఇక మీరు డబ్బు ఇవ్వలేనప్పుడు ఎందుకు అలా ఇక మీరు అన్నారు అంటూ అనగానే ఇక ప్రసాద్ రావు ఇక చేసేదేమీ లేక ఇక ధీరజ్కి అయితే ఇక ఆ 10,000 ఇచ్చి ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక నేను వెళ్ళొస్తాను అల్లుడు అంటూ ఇక సాగర్కి చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక అది విని ఇక ధీరజ్ అయితే ఇక ఒక్కసారి ఆగండి మామయ్య అంటూ అనగానే ఇక ప్రసాద్ రావు అయితే ఆగిపోతాడు. ఇక మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని పై ఎత్తులు వేసినా ఇక నేను నా అన్నదమ్ముళ్ళు విడిపోవడం అనేది ఇక ఈ జన్మలో జరగదు. ఇక త్వరలో మేమంతా కలిసి ఇక భరత శత్రుఘ్నులా ఉంటాము. ఇక మా ఇల్లుని ఒక బృందావనం చేసుకుంటాము. ఇక ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది. ఇక నీలాంటి చీడ పురుగులు ఎంతమంది వచ్చినా ఇక వాళ్ళకి సమాధానం చెప్పి ఇక మేమంతా ఒకటే అని ఇక మేము నిరూపించుకుంటాము అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ప్రసాద్ రావుకు ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరి ఇక ఈరోజు వీడియోలోనైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మరి ప్రసాద్ రావుకు వార్నింగ్ ఇచ్చిన ధీరజ్, మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.